హాయ్ ఫ్రెండ్స్, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒకటి గుడికి వెళ్ళాలండి, రెండు సముద్రం దగ్గరికి వెళ్ళాలి. మొదటిదే ఒప్పుకున్నాను నేను. వచ్చిన వెంటనే మన అంతర్వేది లక్ష్మీనరసింహ గుడికి వెళ్తుంటే ఎంట్రన్స్లో ఆవు కనబడి దండం పెట్టుకుని వెళ్ళిపోయానండి. నిజంగానే ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టినానండి. వీచిని గాలిలో తెలియదు ఏంటో కానీ చాలా ప్రశాంతంగా ఉందండి. అక్కడ దగ్గరలో ఉన్న కొబ్బరికాయ కొట్టే స్థలంలో కొబ్బరికాయ కొట్టేసుకుని దేవుడి దర్శనానికి వెళ్ళిపోయానండి. బంగారులో అయిపోయింది. చుట్టూరు ఉన్న స్తంభాలతో ఒకసారి సరదా తిరిగేసి ఆ లోన భోజనాలు పెట్టే స్థలం దగ్గరికి వెళ్ళిపోయింది. మనం గుడి అంటేనే ఫస్ట్ స్టార్టింగ్ ప్రసాదం కోరుకుంటాం కదా, అదేనండి మన పులిహోర ఎక్కడ పెడతారా అని చెప్పేసి అలాగా లోనికి వెళ్ళండి. భోజనాలు ఇస్తారా గరిటె వేసి మన పులిహోర పెట్టారండి. తిన్నానండి, పర్లేదు బాగానే ఉంది. ఇదేంటి పర్లేదు బాగానే ఉంది అంటున్నారా? కాదండి, ఎప్పుడు కూడా బాగోలేదు అని చెప్పకూడదు కదా, అందుకని. ఎందుకంటే ఈ మధ్య మన అంతర్వేది లక్ష్మీనరసింహ గుడిలోని మెయింటెనెన్స్ బాగా తగ్గిపోయిందండి. ఫుడ్ విషయంలో బాగా క్వాలిటీ తగ్గించారని చెప్పేసి జనాలు టాక్ అండి. ఈ విషయాన్ని కమిటీ పట్టించుకోవాలని కోరు